ఇప్పుడు 4 పథకాల గురించి అని చెప్పారు. సో ఓకే, పథకాలు అయితే అది చేస్తారు, ఏదో అయిపోయింది. మొత్తానికి జాగా ఉన్న వాళ్లకు, ఏం లేని వాళ్లకు, జాగా ఉన్న వాళ్లకు 5 లక్షలు లోన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు ఇల్లు కట్టుకోవడానికి. అట్లాంటి మొత్తం నిరుపేదలకు, ఏం లేని వాళ్లకు శాంక్షన్ చేస్తే ఏమనిపించదు. ఉన్న వాళ్ళకే 4 ఇల్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఏం లేదన్నట్టు కాదు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకే శాంక్షన్ చేశారు. మరి ఇంకోటి డబుల్ బెడ్రూమ్, ఏం లేని వాళ్లకు, జాగా లేకుండా ఏం ఆస్తులు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా అన్న వాళ్ళకు కూడా అందులో ఏ నిరుపేదకు వచ్చింది చెప్పండి లిస్ట్ లా. మొదటి విడత అని అన్నారు, ఏదో 30-40 శాంక్షన్ అవుతుండొచ్చు ఈ మొదటి విడతల. అన్న కూడా మొత్తం ఎవరికి లేవాళ్ళ, అసలు గరీబ్ గాలకే లేదు, ఉన్న వాళ్ళ పేర్లే ఉన్నాయి. అందులో అయినా 5 లక్షల దాంట్లో అయినా డబుల్ బెడ్రూమ్ లో అయినా ఉన్న వాళ్ళ పేర్లే ఉన్నాయి. అందులో ఏం చేస్తాము, ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకసారి సర్వే చేయాలి, సర్వే చేసి దాన్ని అది చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. లేకపోతే మేమైతే 6 గ్యారెంటీలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీ ఒక పథకమైనా సరిగా అమలు చేస్తలేదు. అర్హులైన దానికి ఎంక్వైరీ సరిగా చేస్తలేదు. అర్హులైన వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాయి. ఎంతవరకు అమలు చేస్తాం? గవర్నమెంట్ ఏం అమలు చేస్తుంది? ఇంత పంచాయతీ పెడుతుంది. అర్హులైన వారికి ఒకరికైనా ఇల్లు ఇప్పించాలి, ఉన్న వారికి ఇస్తున్నారు. ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా తప్పు ఎంక్వైరీలో కూడా లోపాలు ఉన్నాయి. ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా కిరాయాని రాయడం జరిగింది. అందులో మాకు జాగుందని చెప్పినా కూడా కిరాయాని టకటకాల ఎంక్వైరీ అయిపోవాలనే ఉద్దేశం మీద టకటక కొట్టేయడం జరిగింది. ఎందరో అర్హులైన నిరుపేదలు ఇల్లు రాకుండా చాలా బాధపడుతారు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఇల్లు ఇయ్యాలని కోరుచున్నాం.